మామ ఫైనల్గా చికెన్ పకోడా అయితే అయిపోయింది. కడుపు నిండా తిన్నావా, హ్యాపీగా ఉన్నావా? మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మనకి కొంచెం కాజులు అయితే మిస్ అయ్యాయి. చెప్పండి మామ, చెప్పండి. సిగ్గు మొహమాటం అన్నీ ఎక్కువ వీడియో అని చెప్పి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారి వ్లాగ్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఐసీసీ ఛాంపియన్షిప్ ఫైనల్ కదా. సో అందుకోసం మనమైతే ఈరోజు అండ్ అలాగే సండే కూడా ఫుల్ ఫన్ డే అవుతుంది. మనమైతే ఇప్పుడు చికెన్ పకోడా చేసుకుంటున్నాం అండ్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ని ఫుల్గా డిచ్ అవుదాం అనమాట. సో మీకు మన ఇండియా టీంలో ఏ క్రికెటర్ ఇష్టం కామెంట్ చేసేయండి అండ్ అలాగే వాళ్ళు సెంచరీ కొడతారా లేదా కామెంట్ చేసేయండి. సో మనకైతే రోహిత్ శర్మ అంటే పిచ్చ ఇష్టం అనమాట. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆడే అంతసేపు అయితే గుండెల్లో రైలు పరిగిస్తుంటాయి, హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది రా స్వామి ఏందని. సో మీకు కూడా అలా అనిపించిందా? సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో చికెన్ పకోడాకి అయితే మనం అంతా కలిపేసుకున్నాం అనమాట. సో చూపిస్తాను వీడియోలో మొత్తం. ఇండియా గెలవాలని ప్రార్థిద్దాం ఆ భగవంతుని, అలాగే రోహిత్ శర్మ 100 కొట్టాలని కోరుకుంటున్నాను అనమాట. జై హింద్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా చికెన్ అయితే మనం నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే అందులో బ్లడ్ అంతా ఉంటుంది కదా, వాళ్ళు ఎలా పడితే అలా కొట్టేసి ఉంటారు అనమాట మొద్దు మీద. సో అందుకని అయితే మనం రూమ్కి తెచ్చేసుకొని ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కోండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కునేసి మనమైతే ఇప్పుడు చికెన్ని నీట్గా మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేషన్ కోసం మనమైతే సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అండ్ అలాగే కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి అండ్ పసుపు అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే నీచు వాసన రాదనమాట పసుపు వేసుకొని నీట్గా కడుక్కుంటే, మ్యారినేట్ చేసుకుంటే. అండ్ అలాగే అందులోకి ధనియాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా వేసేసుకోండి. సో ఇప్పుడు అన్నిటినీ బాగా మ్యారినేట్ చేసుకోండి, బాగా ముక్కలకు పట్టాలన్నమాట. అప్పుడే మనకి ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యి టెండర్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది మనకి. సో పైన కలుపుకున్నారనుకో అంత టేస్ట్ ఉండదు అనమాట, లోపల వరకు వెళ్ళదు ముక్కలకి. సో నీట్గా మ్యారినేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇవన్నీ కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. సో ఇదైతే కొంచెం మనకి ఫ్లేవర్ బాగుంటుంది అల్లం పేస్ట్ వేసుకుంటే. సో ఇంకా అది కూడా మంచిగా నీట్గా ఒక 5 నిమిషాలు కలిపేసుకోండి, బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ కూడా బాగా కలిపేసుకొని కొంచెం కస్తూరి మేతి కానీ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగా క్రష్ చేసుకొని. సో అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. సో ఇదంతా బాగా కలిపేసుకొని ఒక గుడ్డు అయితే కొట్టేసుకోండి అందులో. సో ఆ గుడ్డును కూడా బాగా నీట్గా మ్యారినేట్ చేసుకోండి, ఆ మొక్కలకి అన్నిటికీ బాగా పట్టాలన్నమాట. అప్పుడే మసాలాలు అనేవి మొక్కలకి ఇంకా బాగా పడతాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గుడ్డు నీట్గా బాగా కలిపేసి అండ్ ఒక్క నిమ్మకాయ పిండుకోండి, పుల్లగా సూపర్ ఉంటుంది టేస్ట్. సో అది కూడా అలా తిప్పేసుకోండి. ఇంక ఇప్పుడు లాస్ట్లో కార్న్ఫ్లవరు అండ్ అలాగే మైదా ఉంది కదా, సో ఆ 2 వేసేసుకొని నీట్గా బాగా కలుపుకోండి. కొంచెం లైట్గా పిసికినట్టు మొక్కని కలపండి, ఎందుకంటే అప్పుడు కార్న్ఫ్లవరు మైదా ఉంది కదా అదైతే మొక్కలకి బాగా పడుతుంది ఆ మసాలాలతో పాటు. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక అర్ధగంట లేదంటే 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మనకి ఈ మసాలాలన్నీ బాగా పట్టి మంచిగా ఉంటుంది అనమాట. లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం అయితే మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. సో ఇంకా మనకైతే 1 అవర్ అయిపోయింది మ్యాచ్ చూస్తూ మనం అయితే చికెన్ పకోడా చేసేసుకుందాం. ఇంకొక గ్యాస్ ఇచ్చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసేసుకోండి. సో మనం అయితే గంట నుంచి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని నూనె వేడైన తర్వాత మనం కలుపు పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అవన్నీ ఆయిల్లో వేసేసుకొని బాగా కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకో బయట అంతా బాగా క్రిస్పీగా అయిపోద్ది, ఫ్రై అయిపోద్ది త్వరగా, లోపల వరకు కుక్ అవ్వదు అనమాట. సో అందుకోసం చిన్న మంటలో కానీ పెట్టుకున్నారనుకో అవి నీట్గా లోపల కుక్ అయ్యి తర్వాత బయట కుక్ అయ్యి నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల టెండర్గా మెత్తగా కరకరలాడుతుంటుంది. సో చూసారు కదా ఎలా ఉందో, అలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మామ మనం చికెన్ పకోడా చేసుకుంటే మ్యాచ్ రసభరితంగా ఉంది, వికెట్లు పడిపోతున్నాయి. ఫస్ట్లో చూసి ఏంద్రా మేము చూస్తుంటే స్కోర్ ఎక్కువ చేస్తున్నాం అనుకున్నాము. ఎప్పుడైతే మనం చికెన్ పకోడా స్టార్ట్ చేసామో అప్పుడు కేన్ మహమ్మద్, రవీంద్ర చంద్ర ఫుల్ జోష్లో ఉన్నాం ఈరోజు, హ్యాపీగా తిన్నాం. సో ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ప్రతి ఒక్కరు, ఓకేనా? సో నెక్స్ట్ చూసారు కదా క్రిస్పీగా ఉంది పైన. సో లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల చూడండి బాగా కుక్ అయింది, వేడిగా ఉంది.
ఇలా చేసుకోవడం తినేయడమేను. చీర్స్. పైన క్రిస్పీగా, లోపల బాగా టెండర్గా, మసాలాలన్నీ చాలా బాగున్నాయి. మేమైతే ఫస్ట్ టైం ఇది చేయడం బాగా కుదిరింది. ఫస్ట్ టైం బాగా వస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా, కిక్ ఇస్తుంది అనమాట. ఆ హ్యాపీనెస్ అంత బాగుంటుంది. ఇదో మనోడు వాడే చెప్ప. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మనకి కొంచెం కాజులు అయితే మిస్ అయ్యాయి. సో కాజు పకోడా అయితే కాదు, ఇది నార్మల్ పకోడానే. నూరు పడుతుంది మీకు కూడా. అక్కడ ఇది చేసేసుకుని ఈరోజు చికెన్ రేట్ తక్కువ ఉంది, కేజీ 150 రూపాయలు. సో మీరు కూడా కమ్మగా చేసుకొని ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఓకేనా? టేక్ కేర్, జాగ్రత్త. మామ ఫైనల్గా చికెన్ పకోడా అయితే అయిపోయింది. ఆ బయట ఇంజిన్ ఆయిల్లో కలిపినట్టు తినడం కంటే ఇక్కడ రూమ్లో ఫ్రెష్గా నీట్గా చేసుకోవడం చాలా బెస్ట్. దాని మీద నిమ్మకాయ పిండుకొని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా. అలా నిమ్మకాయ పిండేసి ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం మ్యాచ్ చూస్తా. ఇదిగో మా బాయ్స్ చూడండి చిల్ అవుతున్నారు. ఆనియన్స్ మంచింగ్లోకి మందు ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే మా గ్యాంగ్లో ఎవరు మందు ఆగరు. ఓన్లీ చికెన్ పకోడా, మ్యాచ్ ఆడొకటి ఏడొకటి. సో ఫుల్ డిచ్. సో గాయ్స్ మ్యాచ్ చేస్తాం, మనం చిల్ అవుదాం ఇప్పుడు. ఇదిగో చికెన్ పకోడా, దిష్టి పెట్టబాకండి సరేనా? ఫస్ట్ పాయింట్ అదే. ఇదిగో మీకోసం నేనే చేస్తున్నాను. చెప్పండి మామ, చెప్పండి రా. సిగ్గు మొహమాటం అన్నీ ఎక్కువ వీడియో అని చెప్పి వీడియో మనం ఆపేసాం అనుకో మిమ్మల్ని లేపుతారు. వాళ్ళ లోఫర్ నాయలాడు ప్రతాప్. కడుపు నిండా తిన్నావా? హ్యాపీగా ఉన్నావా? చూడండి మంచిగా చెప్తున్నాను, వినపడింది కదా? కామెంట్ వేసుకోండి.